4 గోడలకే పరిమితమైన కళాకారుల ప్రతిభకు రెక్కలొచ్చాయి. నలుగురిలో దాగి ఉన్న అద్భుత కళను ప్రపంచానికి పరిచయం చేసేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గుంటూరులోని విద్యానగర్ వేదికగా అమరావతి చిత్రకళా వీధి పేరుతో భారీ ప్రదర్శనను ఏర్పాటు చేసింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన చిత్రకారులు తమ వర్ణ చిత్రాలతో ప్రజలను, కళాభిమానులను మంత్రముగ్ధులను చేశారు. జీవనాధారం కోసం రోజూ ఏదో ఒక పని చేసుకుంటూనే తమలోని కళా దాహాన్ని తీర్చుకోవడానికి వీలున్న సమయాన్ని కేటాయించుకునే ఆర్టిస్టులకు ఈ వేదిక ఒక గొప్ప వరంగా మారింది. కళాకారులకు ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా స్టాళ్లను కేటాయించడమే కాకుండా వారి వసతి బాధ్యతలను కూడా ప్రభుత్వమే చూసుకుంది. తాము గీసిన చిత్రాలను వీక్షకులకు ప్రదర్శించడంతో పాటు విక్రయించుకునేందుకు కూడా ప్రత్యేక సౌకర్యం కల్పించారు. చిన్నపిల్లలు సైతం తమ సృజనాత్మకతకు పదును పెడుతూ వేసిన చిత్రాలు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజయవాడ నుంచి వచ్చాము. 3 years నుంచి నేను ఇది మినియేచర్ క్రాఫ్ట్స్ చేస్తున్నాను. ఇది ఎలా నా హ్యాపీనెస్ కోసం నేను స్టార్ట్ చేశాను. ఎవరు చూస్తారు అలా అని ఏం కాదు. ఇప్పుడు మాకు గొప్ప అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చిత్రకళా వీధి. మేడం, ఏంటి ఇవి ఏదైతే ఉన్నాయో ఇవి ఎలా తయారు చేశారు? వేటితో తయారు చేశారు? చెప్పండి. చాలా టైం పడుతుందండి. 1 day ఫుల్ మొత్తం ఒక ప్యాషన్ అన్నమాట అది. సుమారు ఇప్పుడు ఇది ఉందను ఇవి చేయడానికి ఎంత టైం పడుతుంది? హాఫ్ డే అలానే పడుతుంది. హాఫ్ డే పడుతుంది. కలరింగ్ అవన్నీ కలిపితే 1 day. ఎందుకు ఇలా డిజైన్ లో క్లే తో ఇలాంటివి తయారు చేయాలనిపించింది? ఎందుకు వచ్చిందంటే మీకు ఆలోచన? చిన్నప్పుడు అయితే ఆడుకోవడం ఇష్టం ఉంటుంది. పెద్ద అయిన తర్వాత కూడా ఆడుకోవాలనిపించింది. కానీ ఆడుకుంటే ఎవరేమనుకుంటామని అనుకుంటాం. సో ఇలాంటివి చేసి ఫ్రిడ్జ్ మీద పెట్టుకొని చూసుకుంటే ఆనందమే చాలా బాగా అనిపిస్తుంది. మా ప్రతిభ 4 గోడలకే పరిమితం అయిపోతుందేమో అని భయపడేవాళ్లం. కానీ కూటమి ప్రభుత్వం అమరావతి చిత్రకళా వీధిని ఏర్పాటు చేసి మాకు ఉచితంగా స్టాళ్లు, వసతి కల్పించడం చాలా ఆనందంగా ఉంది. ఎలాంటి రుసుము లేకుండా మా చిత్రాలను ఇక్కడ ప్రదర్శించడమే కాక విక్రయించుకునే అవకాశం ఇచ్చారు. ఇలాంటి ప్రోత్సాహం ఉంటే ఏపీ కళాకారులు ప్రపంచ స్థాయిలో తమ ప్రతిభను చాటుకుంటారు. ప్రభుత్వానికి మా ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను ఎక్కువగా ఉమెన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఉండేవి వాటి గురించి ఫోకస్ చేశానండి. అందులో భాగమే ఈ పెయింటింగ్ ఒకటి. ఇట్లా రకరకాలుగా చేసి ఉన్నాను. ఈ ఆడవాళ్ళు సమాజంలో పొందుతున్న బాధలు కానీ నష్టాలు, కష్టాలు అన్నీ ఎలా ఫేస్ చేసింది. ఒక గృహిణిగా బయట జాబ్ చేసుకుంటూ ఒక ఇంట్లో సమర్థించుకుంటూ బయట ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి నేను అట్లా చాలా పెయింటింగ్ ద్వారా చూపించాను. అందులో కొన్ని మాత్రమే చూపించగలుగుతున్నాను. నేను ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి అమరావతి కళా వేదిక ఇది చాలా చాలా అద్భుతమైన ప్లాట్ఫామ్. మాకు ఇది ఒక ఆర్టిస్ట్ అని గుర్తించడం అంటే చాలా గొప్ప విషయం. అది నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. మమ్మల్ని కూడా గుర్తించి మా కళలో ఉన్న వృద్ధి చేయడం కోసం ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తుంది. చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటివి మళ్ళీ చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఇందులో మాకు అవకాశం ఇచ్చినందుకు ఇంకా సంతోషంగా ఉంది. పెద్ద పెద్ద ఆర్టిస్టులతో పాటు మాలాంటి చిన్నపిల్లలకు కూడా ఈ చిత్రకళా వీధిలో అవకాశం ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. మేము వేసిన పెయింటింగ్స్ చూసి అందరూ మెచ్చుకుంటుంటే చాలా ప్రోత్సాహకరంగా ఉంది. నా పేరు నితీష్. నేను నంద్యాల నుంచి వచ్చాను. నేను 9th క్లాస్ చదువుతున్నాను ఆర్టీఎం ఇంటర్నేషనల్ స్కూల్లో. నేను స్కూల్కి వెళ్ళి వచ్చినాక ఫ్రీ టైంలో నేను ఇదంతా గీస్తూ ఉండేవాడిని. ఫర్ సపోజ్ ఇప్పుడు 6 o'clock స్టార్ట్ చేస్తే నైట్ 11 అవుతుంది. ఎందుకంటే ఇట్స్ డిపెండ్ అపాన్ పెయింటింగ్ సైజ్ని బట్టి ఇంకా ఆ పిక్చర్ లో ఉండే వార్మ్త్ ఇంకా ఎక్సెట్రా దాంట్లో వాటి డీటెయిలింగ్ కవర్ చేయాలంటే మనకి కొంచెం టైం పడుతుంది. ఏంటి ఈ పెయింటింగ్స్ ఇక్కడ మీరు స్టాల్ లో ఏర్పాటు చేయడం, ఇలా మీకంటూ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది? ఇలా ఈ ప్లాట్ఫామ్ మీకు ఎలా యూజ్ అవుతుంది? ఈ ప్లాట్ఫామ్ మాకి ఎంకరేజ్ చేసినట్టు యూజ్ అవుతుంది. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా మంది ఆర్టిస్ట్ వస్తారు, వాళ్ళ నుంచి మేము నేర్చుకోవచ్చు. ఇంకా చాలా డెవలప్ చేసుకోవచ్చు.
ఎవరైనా వచ్చి ఎంకరేజ్ చేస్తా అంటే బాగుంది, చాలా బాగుంది అంటే ఇంకా మేము ఇంకో లెవెల్ కి డెవలప్ అవడానికి హెల్ప్ అవుతుంది. కళను కళాకారులను గుండెల్లో పెట్టుకుని ప్రోత్సహించే ఇటువంటి వేదికలు ఎంతో మంది అభివృద్ధికి బాటలు వేస్తాయనడంలో సందేహం లేదు. అమరావతి చిత్రకళా వీధితో తమ ప్రతిభకు సముచిత స్థానం దక్కిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆర్టిస్టులు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.